ఇప్పుడు జిమ్ క్లీన్ చేయడానికి క్లీనర్, కొత్త పని మనిషి, పాత పని మనిషి. కొత్త సంవత్సరం కొత్త పని మనిషి. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మస్తాన్ ఫిట్నెస్ అన్లిమిటెడ్. పండగ తర్వాత తిరిగి ఛానల్లోకి స్వాగతం. రీసెంట్ లేదు, ఏం లేదు. జిమ్ ఓనరు లైఫ్ అంటే చాలామంది ఎక్స్పెక్ట్ చేసేది చాలానే ఉంటాయి, అంతే ఉండదు. ఇప్పుడైతే టైం మధ్యాహ్నం దగ్గర 12:45 అయింది. క్లీన్ చేయాలి. ఇప్పుడు క్లీన్ చేసేసి మళ్ళీ ఎక్కడెక్కడ సెట్ చేసి సాయంత్రంకి రెడీ చేసుకోవాలన్నమాట. ప్రతిరోజు ఇంతే. మార్నింగ్ 4:45తో స్టార్ట్ అయితే మన డే నైట్ 10-10:30. కొత్త పని మనిషి. ఇప్పుడు జిమ్ క్లీన్ చేసేసి ఎక్కడెక్కడ సెట్ చేసి ఇంకెళ్ళిపోవడమే. ఇదేంటంటే నిన్న మన జిమ్లో వేరే అబ్బాయి అన్న జిమ్ చేస్తే హైట్ ఆగిపోద్ది కదా అన్నందుకు ఇవన్నీ డయాగ్రామ్స్ అన్నమాట. మన లాంగ్ బోన్స్ ఉంటాయి, లాంగ్ బోన్స్కి చివర కార్టిలేజ్ ఉంటాయి, అందులో ఎపిఫైజల్ ప్లేట్ అనేది ఉంటుంది. అది ఏజ్ని బట్టి ఆ స్పేస్ తగ్గుతూ వస్తుంది. ఏజ్ 18 ఇక్కడ ఈ స్పేస్, ఏజ్ 20 బాయ్స్లో అయితే, అదే గర్ల్స్లో అయితే 18 అట్లా ఉంటాయి. ఇంకా హైట్ పెరిగేదానికి వాడు ఎక్కడో సర్జరీ చూశాడంట. ఇది ఇందులో ఒక బోన్ని సెలెక్ట్ చేసుకొని, లాంగ్ బోన్ని దాన్ని కట్ చేసి దానికి ఒక అపార్టస్ని సెట్ చేసి తర్వాత రికవర్ అయిన తర్వాత అపార్టస్ తీసేస్తే ఇక్కడ ఎక్కడైతే కట్ చేస్తున్నారో ఇద్దండి ఇక్కడ మళ్ళీ బోను పెరుగుతుంది ఆ గ్యాప్లో. ఇది హైట్ లెంథనింగ్ సర్జరీ, ఎలిజారో అపార్టస్ యూజ్ చేసి. ఇదంతా నిన్న నైట్ జిమ్లో జరిగిన ఎక్స్ప్లెనేషన్ అన్నమాట. ఇంకపోతే నేను కూడా సర్జరీ అయిన తర్వాత దగ్గర ఒక 3 to 4 kgs ఏమో పెరిగాం. ఈ పొట్టంతా పెరిగిన తర్వాత 60 ఎన్ని కేజీస్ మౌని పెరిగిందా? చాలా వరకు 3 kgs ఏమో పెరిగి ఉంటాం. నువ్వు ఎన్ని కేజీలు ఇప్పుడు బరువా? 67. నేను 88 కేజీలు. సర్జరీకి ముందు 84 ఉన్నింది, ఇప్పుడు 88. 4 కేజీలు తగ్గాలి, నిదానంగా తగ్గాలి. 2 నెలలు, నెలకి 2 కేజీలు తగ్గితే చాలు. ఇదే ఈ మ్యాట్ మీద దీని గురించి చెప్తాం. ఏ జిమ్లో అయినా ఈ మ్యాట్ చూడడానికే నీట్గా ఉంటుంది, దుమ్మంతా దీంట్లోనే ఉంటుంది. దీన్ని క్లీన్ చేయాలంటే నార్మల్ చీపర్ గట్లు సరిపోవు, కొంచెం గట్టిగా ఉండే కావాలి. క్లీన్ చేయమ్మా. ట్రైనర్ కంటే క్లీన్ చేసే వాళ్ళకి ఎక్కువ శాలరీ ఏడా. నెలకి 40,000. బాజీ మాట రాకూడదు మళ్ళా. డంబుల్స్ అన్నీ మోని క్లీన్ చేసా. చూడండి ఇట్లాగా ఎంత ఎక్విప్మెంట్, ఇవన్నీ వాడుకుంటే బాడీ ఈజీగా మారిపోద్ది. కానీ చాలామంది ఓన్లీ వెయిట్ తగ్గడం కోసం మాత్రమే జాయిన్ అవుతారు జిమ్లో. వెయిట్ తగ్గాలంటే జిమ్కి రావాల్సిన అవసరం లేదు. ఫుడ్ కొంచెం కంట్రోల్ చేసుకొని ఇంటి దగ్గర వాకింగ్ ఏదో ఒకటి చేసినా కూడా వెయిట్ ఈజీగా లాస్ అయిపోవచ్చు. చాలామంది వెయిట్ తగ్గాలి అని, చాలా తొందరగా తగ్గాలి అని వారానికి చాలా ఎక్కువ 2 కేజీలు 3 కేజీలు 5 కేజీలు తగ్గాలి, అదేదో గోల్డ్ మెడల్ ఇస్తారు అనేలాగా పస్తులుండి లేదా ఒక్క పూటే తిని అంత కష్టం దేనికి? ఫస్ట్ నుంచే వెయిట్ పెరగకుండా లిమిటెడ్గా. ఇప్పుడు నేను సర్జరీ అవ్వకముందు 84 కేజీస్ ఉన్నా, ఇప్పుడు 86 ఎంతో ఉంటా. ఒకసారి చూద్దాం. ఇప్పుడు బాగా తినేస్తున్నాం. 87
87, 3 kgs 3 kgs ఎక్కువగా ఉన్నాం ఇప్పుడు. ఇది నేను సడన్గా పెరిగిన వెయిట్ కాబట్టి తగ్గిపోవచ్చు ఈజీగానే, కానీ మరి అంత ఫాస్ట్గా తగ్గి మనమే చేసేది ఏం లేదు, నిదానంగా తగ్గచ్చు. నేను ఓనర్, నేను క్లీనర్ కాదు. నువ్వు క్లీనర్, నేను చేస్తాలే, నువ్వు చెయ్యి. ఈ ఒక్క నెలలో ఈ పెరిగిన వెయిట్ తగ్గాలి ఫస్ట్ మనం, తర్వాత బాడీ కొద్దిగా మార్చుకోవాలా. అది సంగతి. వెయిట్ మీలో కూడా ఎవరైనా వెయిట్ తగ్గాలని పస్తులు ఉండడం కానీ, ఒక్క మీలే రోజుకి తినడం కానీ ఇటువంటి ఒకవేళ ఎవరైనా చేస్తూ ఉంటే ఇంక మీ ఇష్టం. చెప్పి మాకు ఈజీగా వస్తుంది. తక్కువ తినకండి లేదా పస్తులు ఉండకండి, కరెక్ట్గా తినండి అని చెప్పి మాకే ఇంకెందుకులే అన్నట్టు అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ ఏదైనా మంచి కంటెంట్తో చేద్దాం. ఇది జస్ట్ ఏం లేదు ఈ వీడియోలో, జస్ట్ సరదాగా ఒక వ్లాగ్ లాగా. ఇది ఈ సబ్జెక్టు ఇదైతే చాలా పెద్ద మిత్. ఇది జిమ్కి వస్తే హైట్ రారు, హైట్ పెరగరు, అది ఇది అనేది ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? అసలు ఏముండదు. మనకు ఈ బోన్స్, లాంగ్ బోన్స్కి చివర ఇందాక ఆల్రెడీ చెప్పినట్టు ఏజ్ పెరిగే కొద్దీ ఈ ప్లేట్ అనే స్పేస్ తగ్గుతూ వస్తుంది అన్నమాట. ఎప్పుడైతే ఇక్కడ స్పేస్ తగ్గిపోద్దో బోన్ స్ప్రెడ్ అవ్వడం అనేది ఆగిపోద్ది. అంటే బోన్ లెంతనింగ్ అవ్వడం అనేది ఆగిపోద్ది. ఇక్కడ ఈ స్పేస్ తగ్గే కొద్దీ ఈ లెంతనింగ్ ప్రాసెస్ అనేది న్యాచురల్గా జరిగే లెంతనింగ్ ప్రాసెస్ ఆగిపోద్ది. డిపెండ్స్ ఆన్ ఏజ్, న్యూట్రిషన్, జెనెటిక్స్ ఇవన్నీ మీద. ఒకనొక ఏజ్ వచ్చాక ఒక ఫిక్స్డ్ అన్నమాట, అంతే, అంతకుమించి పెరగరు. అటువంటి వాళ్ళు ఎవరైతే మరీ షార్ట్గా ఉన్నారో వాళ్ళు హైట్ పెరగడం కోసం ఇట్లాంటి సర్జరీస్, కొన్ని హైట్ లెంతనింగ్ సర్జరీస్ అట్లాంటివి చేసుకుంటూ ఉన్నారు. యాక్చువల్గా ఈ సర్జరీ అనేది లేదు, బ్యాండ్ ఇది, అయినా కూడా కాస్మెటిక్ రిలేటెడ్ సర్జరీస్లో దాన్ని ఇంక్లూడ్ చేస్తూ ఉన్నారు. ఇది పక్కన పెట్టేస్తే జిమ్లోకి ఎవరైనా వచ్చి టైం వేస్ట్ చేస్తూ ఉంటారో, అంటే స్ట్రెచ్చింగ్స్ చేస్తే హైట్ వస్తారని, ఫలానా డ్రింక్ తాగితే హైట్ వస్తారని అట్లా ఏం లేవు. ఓకేనా? అటువంటివన్నీ వేస్ట్ అన్నమాట, వేస్ట్ ఆఫ్ మనీ, టైం వేస్ట్. అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ప్రతిరోజు. ఏదో ఒక డౌట్ మీద ఈ బోర్డుని అయితే యూజ్ చేస్తాం. ఎవరో ఒకరు అడిగితే మాటలతో చెప్తే అర్థం కాదు, అప్పుడు ఇట్లాగా డయాగ్రామ్స్ లేకపోతే ఏదైనా ఇమేజెస్ చూపించడము అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇట్లా ఉంటుంది మా జిమ్లో రోజు. ఏదో స్కూల్కి వచ్చినట్టు, కాలేజీకి వచ్చినట్టు, ట్యూషన్కి వచ్చినట్టు ఉంటుంది వాళ్ళకి ఫీల్. వర్కౌట్ చేస్తారు, వర్కౌట్తో పాటు వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంటే ఆ డౌట్ గురించి తెలుసుకొని వెళ్తారు. అది గైస్ సంగతి ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అది కూడా మంచి ఫిట్నెస్ కంటెంట్, వర్కౌట్స్తో. ఇంకా రెగ్యులర్గా మన ఛానల్లో ఇట్లాగా మీకు నాలెడ్జ్ ఇవ్వడం కానీ లేదా ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ నాకే బోర్ కొడుతుంది. అట్లా కాకుండా వర్కౌట్స్ చేద్దాం ఒక 30 minutes కంటిన్యూస్గా. ఈ చెస్ట్ వర్కౌట్స్, అది కూడా హోమ్లో చేసుకునే వర్కౌట్స్ ఒకసారి, జిమ్లో చేసుకునే వర్కౌట్స్ ఒకసారి. ఇంకా మీకు ఆ వీడియో ఉంటే చాలు, నేనే మీకు ఆ వీడియోకి, ఆ రోజుకి మీ ట్రైనర్ నేను, మీ కోచ్ నేను, మీరు నా క్లయింట్స్ అంతే. ఆ వీడియో పెట్టుకోవడం, వర్కౌట్ చేసేయడం, ఇట్లా కంటిన్యూ చేద్దాం. మన ఛానల్లో వీడియోస్ని అయితే అందరూ ఇస్తూ ఉన్నారు, నాలెడ్జ్ని, ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు. వాళ్ళల్లో మనం కూడా కలిసిపోయి ఇచ్చే కంటే ఇట్లా ఒక హెల్దీ వేలో యాక్టివ్గా వెళ్దాం. స్టే ఫిట్, బీ హెల్దీ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ చెప్పు మౌని. చెప్పు మౌని. సరేలే, బాయ్ బాయ్.